పుస్తకాన్ని పరిచయం చేయాల్సిందిగా ఎస్ఆర్ఆర్ కాలేజ్ కరీంనగర్, డిగ్రీ కాలేజ్ జగిత్యాలు రెండు కళాశాలల ప్రధానాచార్యులు శ్రీతులు డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాను. అధికారిక జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నాని కిరణాలు కొత్త గాలి ఆవిష్కరణ కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్పంచుకున్నాం. మన ప్రియమిత్రులు శ్యామ్ ప్రసాద్ గారు, మరి అందరికీ ఇష్టమైనటువంటి మిత్రుడు, పెద్దపల్లి నుంచి ఎక్కడికి ఎప్పుడు ఎక్కడ జాయిన్ అవుతాడని ఎదురు చూస్తున్న మిత్రులు అందరం కూడా ఆ వర్తమానం కోసం. ఆ గాలి వీచక ముందే పుస్తకాల కమ్మని అక్షరాల గాలిని పడుకొని వచ్చాడు. చాలా సంతోషం. అట్లాగే మా ప్రియమిత్రుడు మా సహాధ్యాయి డాక్టర్ రఘు, ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మిత్రుడు గాజుల రవీందర్ గారు, సమన్వయం చేస్తున్న నంది శ్రీనివాస్ గారు, అలాగే మా సోదరుడు అనంతాచార్య గారు, అలాగే ఈ రెండు పుస్తకాలకు రచయితలైనటువంటి కవులైనటువంటి ఇద్దరితో అనుబంధం ఉంది. కృష్ణగోపాల్ ఊరు మా ఊరు ఒకటే. రవికాంత్ నేను చదువుకున్నది ఒకే ఆర్ట్స్ కాలేజ్. మా సీనియర్ మా మిత్రుడు ప్రమోద్ కూడా త్వరలో జాయిన్ అవుతాడు. శ్యామ్ సారు, ప్రమోద్ సారు, రవికాంత్ వీళ్ళంతా కూడా క్లాస్మేట్స్. రఘు నేను క్లాస్మేట్స్. రవి మా తర్వాత. నిజానికి ప్రతి పుట్టినరోజుకి శ్యామన లేకుండా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మిస్ కాలేదు. నిన్న విచిత్రం ఏంటంటే, నేను ఫోన్ చేశాను, మొన్ననే హైదరాబాద్ వెళ్తున్నాను, ఫస్ట్ పుట్టినరోజు మిస్ అవుతున్నాను నాకు కూడా అనిపించింది. అనుకోకుండా నిన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గారు వారి ర్యాంకులో వారి మిత్రురాలు ఒక కాంట్రాక్ట్ లెక్చరర్ల రెన్యువల్ మీటింగ్ ఉండేది. అక్కడికి వెళ్ళినప్పుడు సగం అసలు పేరుకు ఆ ఫైల్ కోసం వెళ్ళాం, కానీ మొత్తం వారి గురించే మాట్లాడింది. ఆమెనే స్వీట్ తెప్పించి పెట్టింది. ఎవరు? అడిషనల్ కలెక్టర్ గారు లత గారు, జగిత్యాల. అంటే నాకు తన ప్రతినిధిగా అనిపించింది. ఇవాళ మాత్రం తనే రావడం, ఈ సందర్భంగా అధ్యక్షులు మరి మా మిత్రుడు రవికి, మా నంది సీనన్నకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న అతిథులు, నా మీద ప్రేమతో ఉన్న మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు. 14వ తారీఖు ఎక్కడ కలుస్తాం, ఆ లోపల మంచి ఒక స్థానంలో మన శ్యామను చూడాలని మన అందరూ చప్పట్ల మధ్యన, ఆయన బర్త్డే రోజు మనం ఒక మంచి పొజిషన్లో ఆయన చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ ప్రయత్నంలో నా వంతు కూడా ఎప్పుడు ఏ అర్ధరాత్రి వచ్చినా నేను సిద్ధంగా ఉంటాను కూడా మనవి చేస్తున్నా వేదిక ముందు నుంచి. ఇక నిజానికి మన శ్యామన్న గారు చెప్పినట్టు సమీక్షలు చేయక చాలా రోజులైంది. పక్కన కూర్చొని మాట్లాడుకోవడాలు ఎక్కువైంది. రన్నింగ్ కామెంటరీ ఉంటుంది. ముఖ్యంగా రవికాంత్ లాంటి వాళ్ళు ఉంటే అవి నానీలా, పద్యాల, చెమ్మక్కులా, మినీలా నవ్వుతూనే ఉన్నారు. మాకు అసలు ట్రావెలింగ్ చేసిన ఫీలింగ్ అనేది. ఎందుకు అంటే అన్నీ ఒక్కటి మిస్ అయింది. సముద్రంలో కూడా ఎక్కిస్తున్నారు. కొంచెం వెనుక ఉండే నాలాంటి కూడా దాన్ని ఏమంటారు, మన జిప్ లైనర్లు, రాఫ్టింగ్లు ఇట్లాంటివి కూడా చేయించారు. ఇంకేం చేయిస్తామని ప్లాన్ వేస్తారో తెలియదు, కానీ ఒక ఆనందం. అసలు సమయమే తెలియలేదు వెళ్తే వాళ్ళతో, మన పీజీ మిత్రుల బృందంతో వెళ్తే. ఒక మనిషికి ఒక గొప్పగా స్నేహితులను పొందడం కన్నా గొప్ప అనుభూతి ఏది లేదు. అన్నిటికన్నా చాలా గొప్పది. అటువంటి వారికి ఇళ్ళలు ఉండవు, సమయం కూడా వారిని కట్టడి చేయలేదు. రాత్రి 1 గంటకు 2ంటికి కూడా ఇదే ఉత్సాహంతో రఘు గారి మేమందరం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకునే సందర్భాలున్నాయి. ఒక సెమినార్ పెడదామన్నాడు మన రఘు. నేను ట్రాన్స్ఫర్ అయినా మళ్ళీ వచ్చిన సెమినార్ అయితే స్నేహం మీద సెమినార్ గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా రవికాంత్ ఎంఏ కాలంలోనే తను కవిత్వానికి పాదులు వేసుకున్నాడు. ఆయనలో కొత్తగా కవిత్వాన్ని ఒక
మనం ఏదో ఆవిష్కరిస్తున్నాం అని కాదు. గోపి సార్ అదే అన్నాడు తన ముందు మాటలో కూడా, ఇది తొలి సంపుటే కావచ్చు కానీ తొలకరి సంపుటి కాదు అని. అంటే పుస్తక రూపంలో మనం తొలిసారిగా చూస్తున్నాం తప్ప ఈయన మొదటి పుస్తకం అనే అర్థంలో చెప్పలేదు సార్. అంటే ఆయన అప్పటికే చాలా ప్రసిద్ధమైన తెలుగు వారపత్రికలు, సాహిత్య పత్రికల్లో చాలా కవితలు వచ్చాయినాయి రవికాంతి. ఆయనలో ఆ సౌందర్య దృష్టి ఎప్పటి నుంచో ఉంది, ప్రకృతిని ఆరాధించే దృష్టి ఉంది, సమాజంలోని అనేక అంశాల మీద ఒక ఆర్ద్రత ఉంది, ద్రవించే హృదయం ఉంది. మరి దానికి తోడు మా రఘు పక్కనే ఉన్నారు. ముఖ్యంగా నానీలు రాసినటువంటి మా అందరి గురువు గారు గోపి గారు, వారికి వెంటనే వారి నానీల తర్వాత ఇమీడియట్గా రాసి పరివ్యాప్తం అవడానికి మరి 2వ అడుగు వేసింది రఘు అయితే, 3వ అడుగు వేసింది పత్తిపాక మోహన్ అయితే, ఆ తర్వాత నానీలు రాసింది నేనే. ఆ నానీల ఆవిష్కరణ గోపి గారి చేతుల మీదనే మెట్పల్లిలోనే జరిగింది, కల్వకుంట నానీలు. ఇది నాకు కూడా ఆ రోజు మన అన్నవరం దేవేంద్ర అన్న కూడా వచ్చి ఉంటాడు అక్కడికి మెట్పల్లికి, నాకు బాగా గుర్తుంది. మోహన్ కూడా వచ్చారు. నానీలు అనేవి ఇక్కడ కేవలం మన తెలంగాణకో లేకుంటే ఒక పరిమిత ప్రాంతానికి చెందినవి కాదు. నానీలు ఇవాళ విశ్వవ్యాప్తమైనవి. చాలా విస్తృతంగా నానీలను ఆదరించారు, హత్తుకున్నారు. నానీలలో 4 వాక్యాల్లో ఒక ఆర్ద్రత, ఒక శిల్పం, ఒక చెమక్కు, ఒక హృదయానికి హత్తుకునేటువంటి ఎక్కడో ఒక పంచ్, ఇట్లాంటివన్నీ కూడా గోపి గారి నానీలలో ఒక అసలు కవిత్వమే ఒక ఆర్ద్రత నుంచి వచ్చేది, ఒక అనుభూతి నుంచి వచ్చేది, ఒక అద్భుతమైనటువంటి దుఃఖాన్ని, వేదనను, కష్టాలను, స్నేహాన్ని, అనుభూతుల్ని తనలోకి వంపుకొని ఆ ప్రేమను అక్షరాలలో మరి తీపి పంచదారలో కదా ముంచి ఎత్తినట్టుగా అట్లాంటి ప్రతి అక్షరాలలో కూడా ఒక గొప్ప శిల్ప సౌందర్యం కూడా కనిపిస్తుంది. ఆయన ఇక్కడ వేదిక ఉన్న వాళ్ళు ఒకరిద్దరు తప్ప, బహుశా అందరం కూడా, ఒక శ్యామ్ సార్ తప్ప అందరం కూడా టీచర్లవే. వేదిక ముందు భాగంలో కూడా అందరు దాదాపు టీచర్లే ఉన్నారు, ఒక నరసింహ అటువంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప. మేము ఎప్పుడు కూడా పిల్లలతోటే ఉంటాం. మొన్న ఒకసారి జగిత్యాలలో కూడా ఒక మీటింగ్ అయినప్పుడు నేను ఒక మాట అన్నా. అప్పుడు అక్కడ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు యువజనోత్సవాలు, యువజనులు అంటే బాగా ఫిజికల్గా చిన్న పిల్లల్లాగా 21, 22, 23 ఏళ్ళు అని ఇట్లా ఫిజికల్ యూత్ కాదు కావాల్సింది, మెంటల్గా ఎనర్జీగా ఎవరు ఉన్నారు. ఇవాళ దేవేంద్రన్న గురించి మాట్లాడుతున్నారు, ఆయన కూడా యువకుడే. ఎవరైతే పని చేస్తారో వాళ్ళే యువకులు. మా రవికాంత్ అన్న ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండని ఎవరిని కూడా. ఆ బ్యాచ్ అటువంటిది. అందుకని నేను ఏమంటున్నా, పీజీ ఫ్రెండ్స్ తోటి పోతే ప్రమోద్ లాంటి నాలాంటి వాళ్ళని, అంటే ప్రమోద్ కన్నా ఒక అడుగు నా మీద అధికారం ఎక్కువ. ప్రమోద్ గారిని పాపం కొంచెం వారిని కొంతవరకే మాట్లాడి పక్కన పెడతారు. నా మీదనైతే ఎన్నైనా కొత్త పదాలు. ఇప్పుడు అధికారికంగా 2 అన్నారు. నిజంగానే 2 కళాశాలకు ప్రిన్సిపల్గా ఉన్నది, వాక్యం పూర్తి చేస్తాం. అక్కడికి ఆగిపోవడంలో కూడా ఏం చమత్కారం ఉందో నాకు తెలియదు. కానీ నిజానికి మనమందరం ఒకే తల్లి కడుపులో పుట్టకున్నా కవిత్వం అనే సరస్వతి తల్లికి పుట్టిన బిడ్డలం అందరం. కాబట్టి సంగీతం, సాహిత్యం, ఆర్ట్స్ కళాశాల అనే తల్లికి పుట్టిన బిడ్డలం అందరం ఇక్కడ ఉన్నవాళ్ళం. కాబట్టి మాలో అందరిలో కూడా అదే గుణాలు ఉన్నాయి, సహజ గుణాలు. ఆ ప్రేమ, చాలామంది అసూయపడతారు. మేము యాత్రకు పోయినప్పుడు పెట్టిన ఫోటోలు అప్పుడప్పుడు స్టేటస్గా ఎప్పుడు పెట్టినప్పుడు చూసి ఇంత ఆనందంగా ఎట్లుంటారు మీరని. అసలు నన్ను అన్నాడు ప్రిన్సిపల్గా ఇట్లా కనిపించడని. ఆయన అడిషనల్ కలెక్టర్ అని అనిపిస్తే ఇంత అందుబాటులో ఉన్నాడు ఎవరన్నా, ఏ అడిషనల్ కలెక్టర్ అయినా? మీరు ఆలోచించండి. కాబట్టి వారి ప్రేమకు పదవులు, పొజిషన్స్ అనేవి చాలా చిన్నవి. ఆయన వల్ల ఆయనకు దానికి గౌరవం వచ్చింది. అట్లానే రవి కూడా ఆయన జీవితంలో చాలా చోట్ల విజయ రాసుకున్నారు. విజయగాథ, విజయ తీరాలు. విజయం లేకుండా ఆయన లేడు. ఆ విజయాన్ని వరించి వెంటబడి మరి గెలిచిన ప్రేమికుడు. కాబట్టి అట్లాంటి రవి ఇవాళ నాని కిరణాలతోటి భాగ్యనగర్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి మరి కరీంనగర్ ఫిలిం భవన్ దాకా ఆయన కిరణాల స్పర్శ ప్రతి గుండెను దాకుతూ మనలో ఉన్నటువంటి ఏమైనా మసకబారినటువంటి ఏమైనా ఉంటే కూడా అవి ఈ కిరణాలు చొచ్చుకొచ్చి కొత్త వెలుగులను ప్రసరింపజేస్తాయి. నిజానికి కవిత్వం ఎందుకు అవసరం అంటే, కవిత్వం సమాజానికి ఒక కొత్త చూపునిచ్చేది, ఒక కొత్త చైతన్యాన్ని ఇచ్చేది, కొత్త ఆలోచనని ఇచ్చేది. మన జీవితంలో ఉండేటువంటి సౌందర్యాన్ని, ఆనందాన్ని, అనుభూతుల్ని, సంవేదనల్ని ఒడిసి పట్టి చెప్పే ఒక గొప్ప ఇప్పుడు మనం కేకు ముక్కలు తిన్నట్టుగా నిజానికి పంచదారను అన్నింటినీ కలిపితే అది ఒక స్వీట్ పదార్థం. అయితే అట్లాగే
ఒక 4 లైన్లలో అంత అద్భుతమైనటువంటి ఒక వస్తువును నిర్మాణాన్ని ఒక గొప్ప కవిత్వ ఖండికను నిర్మించడం చాలా కష్టమైన పని. గోపీసారి ఒక చోట అన్నాడు ఏదో మీటింగ్, నాకు బాగా గుర్తు, ఏనుగును స్టూల్ మీద పెడితే ఎంత కష్టం, ఒక గొప్ప అనుభూతిని దాన్ని చాలా అంటే పెద్దగా చెప్పడం గొప్ప కష్టం కాదు, సంక్షిప్తంగా చెప్పడం, క్లుప్తంగా చెప్పడం అనేది కవిత్వంలో, అంటే వ్యర్థ పదాలు లేకుండా చెప్పడం అనేది కవిత్వంలో సాధించినటువంటి ఒక గొప్ప సాధికారత అన్నట్టు. మరి రఘు కూడా ముందు మాట రాశాడు అందులో, రవిలోని కవి ఇన్నాళ్లకు మేఘాలని దాటి వెలుగులోకి వచ్చాడని. ఈ మేఘాలు ఎప్పుడైనా పరిగెత్తేవే, తొలగిపోయేవి, మేఘాల పొరల తెరలు దాటి ఇవాళ కవిగా వెలుగు మొట్టమొదటి ఎస్టాబ్లిష్ అయ్యి పుస్తక రూపంలో అచ్చువేసినటువంటి రవికాంత్ గారికి మా కరీంనగర్ కవులందరి పక్షాన అభినందనలు. అట్లాగే కృష్ణగోపాల్ కూడా అభినందనలు. ఆయన ఎక్కడ కేదార్నాథ్లో కొత్త గాలిని ఆవిష్కరించుకుని అక్కడ గాలిని మరి ఇక్కడ దాకా పట్టుకొచ్చిన చాలా సంతోషం. నిత్యం ఉపాధ్యాయుడు పిల్లల మధ్య తిరుగుతాడు కాబట్టి ఆ బడి పిల్లల నవ్వుల్లో ఇంద్రధనుస్సులు అంటాడు ఒక చోట. పిల్లల్లో ఎంత స్వచ్ఛత ఉంటుందండి. అందుకే శ్రీశ్రీ అంతతోడే మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరి విల్లు విరిస్తే అవి ఆనందించే పిల్లల్లారా పిట్టల్లారా అంటాడు. పిల్లల్లో ఉన్న అంటే నిజానికి గొప్ప కవులంతా కూడా పసిపిల్లల మనస్తత్వం ఉంటుంది అంటారు. అంటే కవుల్లో అంత స్వచ్ఛత, పారదర్శకత, అంత సహృదయత, అట్లాంటి ట్రాన్స్పరెన్సీ, అట్లాంటి ఒక మృదుత్వం, కోమలత్వం ప్రతి కవికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం అనిపిస్తుంది. అంతటి ఆర్ద్రత, ద్రవించే హృదయం లేకుంటే కవిగా ఎక్కువ కాలం కొనసాగలేడు, మనలేడు. ఎక్కువ మంది సహృదయులను రసానుభూతి గురి చేయలేడు. అట్లాంటి మరి రవిలో దాగిన కవి ఎన్నో సందర్భాల్లో మాటల రూపంలో వచ్చే అంతకుముందు ఇవాళ పుస్తక రూపంలో మరి మనందరికీ హృదయాల్లోకి వస్తూ ఉన్నాడు. అందులో కొన్ని స్పృశించి ముగిస్తాను. అవి బోరింగ్ మిషన్లు కావు, భూమాత గుండెల్ని పీల్చే ఇనుప స్ట్రాలు అంటాడు. నిజానికి చాలా ఇది ఒక వాక్యమే కావచ్చు కానీ ఎక్కడో మన గుండెల్ని తీల్చినంత బాధ అనిపిస్తుంది. 100 పోటాపోటీగా పక్కన వాళ్ళు 500 అడుగులు వేస్తే ఇంకోళ్ళు 700 అడుగులు, ఇట్లా వేలకు వేల అడుగులు వేసుకుంటుంది. భూమాత గుండెలకు ఇనుప స్ట్రాలు పొడుస్తున్నట్టుగా అంత బాధ కలుగుతుంది అంటాడు. అట్లాగే ఈ ప్రతి నానిలో ఒక చెమక్కు కనిపిస్తుంది. కరోనాలో న్యూయార్క్ శవాల దిబ్బ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కాటికాపరి అంటాడు. అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని గొప్పగా ఒక సాంస్కృతిక చిహ్నమో పర్యాటక చిహ్నమో ఒక వాళ్ళ హెరిటేజ్ ఐకాన్ కిందనో చెప్పుకున్నారు. కానీ కరోనాలో న్యూయార్క్లో అనేక వేల మంది చనిపోతే అది కాటికాపరిగా అనిపిస్తుంది. అంటే కవి ఎప్పుడు కింది నుంచే ఆలోచిస్తాడు. మేఘాల్లో తెలిపోయే కవులంతా కూడా వేరే వాళ్ళు. వీళ్ళంతా కూడా నేలను మరవని కవులు, మట్టి బిడ్డలను మరవని కవులు. కాబట్టి అట్లాంటి ఊళ్ళలోంచి మొలకెత్తిన కవులు కాబట్టే, అట్లాంటి నేపథ్యం నుంచి వచ్చిన కవులు కాబట్టే నేలను, మట్టి తల్లిని, కన్నీళ్లను ఎప్పుడు తుడుస్తామనే అక్షర రూపంలో హత్తుకునేటువంటి గొప్ప సహానుభూతి కలిగినటువంటి ఆ హృదయం రవిలో ఉంది కాబట్టి ఇట్లాంటి మంచి నాణేలు రాయగలిగిండు. నాకు ఇంకా బాగా ఆనందం కలిగించే, ఎంత హృదయాన్ని హత్తుకునే ఆయనలో ఇంకా రసానుభూతి మరి ఊటలూరుతుందని చెప్పడానికి ఈ నాని నాకైతే చాలా, ఎందుకంటే వారికి చాలా మంది అభిమానులు ఉన్నారు. మనందరికీ ఇక్కడ మిత్రులకు తెలియకపోవచ్చు. వారి వాట్సాప్లో చూస్తే చాలా మంది కవులు, కవయిత్రులు, టీచర్లు, ఫాలోవర్స్ ఎప్పుడు నాకు అప్పుడప్పుడు పెట్టి నన్ను కూడా ఆదివారాలు అయితే ఇంకా ప్రేమిస్తాడు నన్ను ఎక్కువ. అవన్నీ ఇక్కడ వేదిక మీద చెప్పేటి కాదు. కానీ ఆమె పూలు ఏరుకుంటుంది, ఆమె నవ్వులు ఏరుకుంటూ నేను. ఎంత అద్భుతంగా ఉందండి. పూలు ఏరుకుంటుంది అంటే పువ్వులు లాంటి ఆమె పువ్వు, ఒక పువ్వు ఇంకో పువ్వును ఏరుకుంటున్నట్టుగా ఉంది నాకు అనిపించింది. మరి మరి ఈ కవికి ప్రకృతి మీద ప్రేమ ఎక్కువ అని అనుకున్నాం ఇందాకే. ఆ పువ్వు లాంటి ఆమె హృదయంలో ఒక నవ్వులు, పువ్వు లాంటి ఆమె చిరునవ్వులు, లేదా నవ్వులు లాంటి పువ్వులు అనుకున్నాం. చాలా ఎక్కడ మృదుత్వం, చాలా ఒక లాలిత్యంతో కూడిన నాని ఇది. ఇట్లా ఈ నానీల్లో చాలా మంచి మంచి నానీలు ఉన్నాయి. మబ్బుల తడికల మాటున సిగ్గుల మొగ్గల సూర్యుడు అది. ఈ మబ్బుల తడికల మాటన చూడండి, ఏ తడికల మాటన పల్లెటూరులో ఏం కనిపించిందో నాకు తెలియదు. ఎక్కడైనా అంటే ఏ కవికైనా కనిపిస్తుంది. పల్లెల యొక్క నేపథ్యం ఉన్న వాళ్ళకు ఈ తడికైన పదం, తడకలు, తడిక ఏదైనా సరే ఈ పల్లె నేపథ్యం ఉన్న వాళ్ళు మాత్రమే రాయగలిగిన పదం.
మబ్బులు కూడా తెలంగాణ వాళ్ళే రాస్తారు, మేఘాలు అంటారు వాళ్ళని, ఇందాక అన్నాను. అట్లా మబ్బుల తడికల మాటలో సిగ్గుల మొగ్గల సూర్యుడు. అసలు సూర్యుడిని సిగ్గుపడతాడు, సిగ్గులు మొగ్గలని అని చంద్రుడిని వర్ణించడం చూసిన కానీ ఈయన పేరు రవికాంత్ కాబట్టి ఈయన మాటలో సూర్యుడు కూడా మరి సిగ్గుల మొగ్గ అవుతాడని చెప్పడం చాలా కొత్తగా అనిపించింది నాకైతే, చాలా బాగుంది. అట్లాగే ఉమ్మ నీరు సృష్టి జలం, తులసి నీరు చిట్ట చివరి సలిలం. అంటే తల్లి కడుపులో ఉమ్మ నీటితోటి వచ్చిన మనం తులసి నీటితోటి, తులసి తీర్థంతో అంతిమయాత్రకు మన జీవన నేపథ్యం ప్రయాణం అంతా కూడా జరుగుతుంది అంటాడు. జీవన లిపి ద్వారా మన రఘు మరి నానీలకు ఒక సోపానాన్ని ఏర్పరిస్తే అది అక్కడి నుంచి ఇక్కడి దాకా ఆ మబ్బుల తడికలు దాటి ఈ సిగ్గుల మొగ్గ ఈనాటి కథానాయకుడు మరి హైదరాబాద్ నుంచి ఆ సిగ్గులన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ప్రకాశవంతమైన మరి రాత్రిపూట సూర్యుడు అవుతున్నాడు ఆయన. మా ఎంటూరు సుధాకర్ సార్ గుర్తుకొస్తాడు నాకు, రాత్రి సూర్యుడు అని ఒకటి రాశారు. అట్లా తాత్వికుడు కాకుండా ఎవరు కవి కాలేడు. తాత్వికుడు అవడానికి కావలసిన నేపథ్యం జీవితంలో ఉండేటువంటి అనేక రకాల అనుభవాలు. నల్లగొండ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఇప్పుడు మిత్రులు పద్మాచారి గారు కానీ, రవికాంత్ గారు కానీ, ఈ అందమైన బొమ్మలు వేసినటువంటి మా సీనన్న వారు ఇక్కడ లేరు, కానీ వారిని ఎప్పుడు మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం. చాలా ప్రేమ, తొలిసారి కలిసినప్పుడే చాలా పుష్కలమైన ప్రేమను అందించినటువంటి మిత్రుడు. అట్లా రామన్న, ఈ పీజీ మా క్లాస్మేట్ సత్యం, నేను మర్చిపోతాను, మా మటన్ ముక్క రాజే అంటే చెప్తారు. ఆయన ఇప్పటికీ కూడా ఆ చిరునవ్వు ఇంకా ఆ సరదాలు అవన్నీ కూడా మనకు ఒక సెలబ్రిటీగా మారుతున్నాడు. మా క్లాస్మేట్ మా వెంకన్న, ఈ రోజు వెంకన్న, మేమందరం కలిసి చదువుకున్న రోజులు పదే పదే గుర్తు చేసుకుంటాం. అట్లా 2 నిమిషాలు మరి దీనికి న్యాయం చేయాలి కదా అధ్యక్షుల వారు, ఈ పుస్తకానికి న్యాయం చేసి. జీవితం అర్థం కాని పుస్తకం, జీవితం అర్థం కాని పుస్తకం, మరి అనుభవమే గొప్ప గైడ్. నిజానికి జీవితం అనేది ఎప్పుడు అర్థం కాకపోవడమే మంచిది అనుకుంటాను నేనైతే. మనుషులు కూడా బాగా లోతుగా అర్థం కావద్దని అనుకుంటాను. ఎందుకంటే మనకు ఆ ప్రేమను, ఆ పొరను ఉన్న చూడండి, మనం ఒక ఇమేజ్లో ఉంటాం, ఆ ఇమేజరీలో చూడడమే చాలా ఆనందం. బాగా లోతుకు వెళ్తే ఇంకా మనం కనబడని ఏమన్నా కనిపించినాయి అనుకోండి, అప్పుడు కొత్తగా అనుభూతి చెందాం. కాబట్టి ఈ నానీల కిరణాలతోటి మన హృదయాలను బందీ చేసినటువంటి మిత్రుడు కంచనపల్లి రవికాంత్. రవీంద్ర భారతిలో జరిగిన పుస్తకావిష్కరణ నేను అనుపస్థితి అయినా మా శ్యామన్న అన్నాడు ఫోన్ చేసి, నువ్వు రాలేదు కాబట్టి నీ కొరకు ఒక అవకాశం ఇస్తే నువ్వే మాట్లాడాలి, నువ్వు తప్ప ఇంకెవరు మాట్లాడద్దని. కానీ నిజంగా ఇది ఒక నడిచే ప్రయాణంలాగా అనిపిస్తుంది. అందరు మిత్రులు ఇక్కడ మాకు అత్యంత ఆత్మీయ మిత్రులు ఉన్నారు కాబట్టి మాట్లాడమే మా ప్రయాణం అంతా కవిత్వం అనిపిస్తుంది. సార్ ఎక్కడో గోపి సారే చెప్పిండు ఒక చోట, ప్రయాణంలో కవిత్వం ఎంత గొప్పగా వస్తుంది. అట్లా దండెల్లికి పోయినా, బైర్లూటికి పోయినా ఇవన్నీ 3 అక్షరాలే ఉన్నాయి. ఇక్కడ అశోక్ లేడు, కానీ అశోక్ ఏదో కొత్త చమత్కారాన్ని సృష్టించి అందరికీ అంటగట్టిపోయింది, ఎక్కడ ఉన్నాడు ఆయన. అట్లా మేము ఎక్కడికి పోయినా అసలు పుచ్చుకునేది ఎవరు, నొచ్చుకునేది మేము, మెచ్చుకునేది ఎవరు అన్నట్టు యాత్రలో మా మీద వల్లమాలిన ఇక్కడ మా కిరణ్ కూడా, డాక్టర్ కిరణ్, ఆయన కవిగాడు, కానీ ఒకనొక దశ దాటితే అందరు కవులు అవుతారు. నాకు అనిపించింది కవి లేక ఎవరు ఉండడు, ప్రతి వాళ్ళు కవే, కవిత్వం లోపల ఉంటుంది. కానీ కవిత్వం అంశాన్ని వెలికి తీసే మరి రఘు లాంటి మిత్రుడో, సివి సీనన్ లాంటి మిత్రుడో, శ్యామన్న లాంటి స్ఫూర్తి ప్రదాతను, రవీందర్ లాంటి, సీనన్న లాంటి కార్యక్రమ నిర్వహణ దక్షులు ఉంటే తప్ప కవులకు ఆలంబన ఉండదు. మా సార్ ప్రతి వారం మన వెలుగులో గజేందర్ రెడ్డి గారు వెలుగు పత్రికలో వారం వారం ఒక పుస్తకాన్ని మంచి అద్భుతంగా ప్రశంస చేస్తూ సమీక్ష చేసినటువంటి, అంటే దీనివల్ల ఏం జరుగుతుంది కవిత్వం వల్ల అంటే మనం అందరం కూడా ఒక మంచి మిత్రులుగా, ఒక మంచి మనిషిగా ఎదగడానికి ఒక గొప్ప సోపానం ఇది. ఈ సందర్భంగా మరి నాకు 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ, జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ అధ్యక్ష కార్యదర్శులకు, ఈ సభాధ్యక్షులకు, మా ఉస్మానియా మిత్రులకు, కరీంనగర్ కవి మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రవి తొలి కిరణాన్ని ఇప్పుడు ప్రసరించాడు, తర్వాత పలు పుస్తకాలుగా అనేక మేఘాలు దాటి మరిన్ని సిగ్గుల మొగ్గలతోటి కరీంనగర్లో మరి ఎలాంటి పూలు ఊహిస్తాడో చూద్దాం, ఎదురుద్దాం, స్వాగతిద్దాం. థ్యాంక్ యూ. ఎస్ఆర్ఐ కళాశాల ప్రిన్సిపాల్ అనగానే ఒక గంభీరత నాకు కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఆయన చాలా హాస్యం ఉంది, అందరినీ అద్భుతంగా నవ్వించే శక్తి తనకు ఉంది. సో రామకృష్ణ మాటతోనే మాకు ఎప్పుడు నవ్వులు గుర్తొస్తూ ఉంటాయి. సో అధికారికంగా మీరు 2 కళాశాలల
ప్రధానమంత్రి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో ఇప్పుడు రామకృష్ణ గారి సమీక్ష అంటే సమీక్ష ఫస్ట్ టైం వచ్చేది, మీరు చేశారా? అంటే ఈ సభ చాలా కొత్త వనరులు సృష్టిస్తూ ఉంది. ఇప్పటికే మీరు గమనించి ఉంటారు, 3-4 కొత్త వనరులు ఇప్పుడు వచ్చినాయి. మా రామకృష్ణ మీరు ఎప్పుడు ముఖ్య అతిథిగా, ప్రధాన అతిథిగా, సందేశం ఇచ్చే వ్యక్తిగా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా మా రవి మీద ఉన్న ప్రేమతో, రఘు ఇచ్చిన స్ఫూర్తితో సమీక్షకుడుగా మారిండు. ఇప్పటిదాకా పక్కన కూర్చొని సమీక్షకులు ఎవరైనా చేస్తే ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఇట్లా చేసి అట్లా చేసి మస్తు చెప్పిండు ముచ్చట. ఇప్పుడు తనే ఇప్పుడు సమీక్ష బాధ్యత తీసుకొని, అంటే మిత్రుల మీద ప్రేమ అంత ఉంది. అంటే ముందుగా మేమందరం భయపడ్డాం, ముందు రామకృష్ణ సమీక్ష చేయమందామా అంటే భయపడ్డాం ఫస్ట్. కానీ మిత్రుల మీద అపారం ప్రేమ ఉంటుంది కనుక ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, ఒప్పుకునే సమస్య లేదని మేము అందరం అనుకున్నాం. సో ఆ రకంగా మా అందరి మీద మిత్రత్వంతో, ప్రేమతో మీరు అంగీకరించి సమీక్ష చేస్తున్నందుకు, సో అంగీకరించేందుకు మా ప్రేమిత్రుడు, మా సోపతి రామకృష్ణకి ధన్యవాదాలు తెలియజేస్తాం. మా రవికాంత్ తరఫున, అంత ఓయూ ఫ్రెండ్స్ అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే గత కొద్ది కాలం నుంచి కూడా నేరుగా కలిసి ఇద్దరం కలిసి బర్త్డే చేసేవాళ్ళం రామకృష్ణది. అంటే ఆయన కళాశాల అంటే కాలేజీ పోయి అక్కడే కేక్ కట్ చేపించి వచ్చినాం. కానీ నిన్ననే మా వాడిని బర్త్డే అయింది. అందరి చప్పట్ల మధ్య తనకి ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకరోజు ఆలస్యంగా కూడా ఇది అందరి సమక్షంలో మనం కేక్ కట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే శుభాకాంక్షలు ఆలస్యమైన కూడా అమృతత్వమే ఉంటుంది తప్ప ఇంకేముండదు అందులో. సో కేకు తాజాది, శుభాకాంక్షలు తాజావి, మనసులోని భావాలు తాజావి. కేక్ తినలేదు కాదు, కేక్ ఈ రోజుదే. సో మీరు కూడా తాజాగా కొత్త డ్రెస్ కూడా వేసుకొచ్చాడు. ఒక గమ్మత్ ఏంది అంటే, ఒకసారి నిలబడి రామకృష్ణ, మా రామకృష్ణ డ్రెస్ కొనుకొచ్చాడు. అడగమని చెప్పిన, దీని ధర ఎంతో చెప్పినా, ఇదే కంపెనీ చెప్పిన. ఎందుకు చెప్పినా అంటే నేను కూడా సేమ్ కొనుక్కున్నా. మా సంపత్ కొడుకు పెళ్ళి 14th రోజు ఉన్నది. ఆ సందర్భంగా ఈ డ్రెస్ వేసుకొని చెప్పి నేను ఇదే డ్రెస్ కొనుక్కున్నా. ఇది లూయిస్ ఫిలిప్. అక్కడ రాగానే చెప్పిరా, వాడు కొత్తది కాదు సార్, కొత్తది కానీ వాడు ఎక్కువ వారి వారం అవుతుంది కొని, ఇది రాగానే కూడా ఉంది. అంటే ఇద్దరి మనసులు అట్లా ఉన్నాయి. సో ఈ రకంగా రామకృష్ణకి మనందరి మధ్యలో మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా వారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి కోరుతా ఉన్నాం. అందరి మిత్రులు కూడా ఒకసారి మరోసారి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. ఓయూ దోస్తులు, అందరి మిత్రులు అందరూ కూడా ఒక్కసారి, పీజీ ఫ్రెండ్స్ అందరూ అన్ని రెండోసారి ఇచ్చినాయి. అన్ని రెండోసారి ఇస్తున్నాయి. Happy birthday to you. Happy birthday to Ramakృష్ణ. కలవల పూచిన రామకృష్ణ. ఇది బర్త్డే విషయాలు అందరూ చెప్తాను, బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ మిగతా వాళ్ళకి అర్థమవుతారు. రామకృష్ణకు ఆశీర్వచనాలు. అగ్నిర్వశిర్భవాదిత్యాయ తేజో భవ, విష్ణువ శ్రీమాన్ భవ, బ్రహ్మ ఆయుధం భవ, ఆయుధం భవ. ఇమే శ్రీ పద్మహస్తే సుగంధే సుజాతమానే ప్రమోదమానే రఘుమన్యమానే పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు. యస్మిన్ విన్యస్య భారం విజయజతాం జగమస్తావరాణాం లక్ష్మీనారాయణాఖ్యం మిథునమనుభవత్యుదానాం విహారం. ఆరోగ్యం భూతిమాయు కృతమిహ వరుణా యజదా స్థాపనం వః. తతఃసద్యః సమస్తం సదిశం సపురుషో దివ్యహేత్యక్షవర్తి. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సోదరుడు రామకృష్ణకు లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉన్నది. మరి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉండాలని, ఐరారోగ్య ఐశ్వర్యాలతో, శతవసంతాలు సుఖ సంతోషాలతో మరిన్ని ఉన్నత పదవులను నిర్వహిస్తూ భోగభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు.
గంట తర్వాత సార్ ఒక్కసారి అందరం కూర్చుందాం సార్, దయచేసి అందరం కూర్చుందాం. మరొకసారి డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ